So aspirants, in this video we will discuss about preamble of Indian Constitution. ప్రియంబుల్ యొక్క రోల్ ఏంటి, ప్రియంబుల్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ప్రియంబుల్ని ఎలా అడాప్ట్ చేశారు, అసలు ఎలా వచ్చింది ప్రియంబుల్ అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ ప్రియంబుల్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అనమాట, ఇండెక్స్ టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం బుక్ కొన్నప్పుడు ఇండెక్స్ చూసి ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది మొత్తం ఎలా మనం ఒక అంచనాకు వస్తాం. అలాగే ప్రియంబుల్ చూసినట్లయితే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి, కోర్ వాల్యూస్ ఏమున్నాయి, ఫిలాసఫీస్ ఏమున్నాయి, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట ఎవరికైనా. అందువల్ల ఈ ప్రియంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి. ఇది ఒక డాక్యుమెంట్ టైపు. నెక్స్ట్ ఈ ప్రియంబుల్ని ఎలా అడాప్ట్ చేసుకున్నామంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం అన్నమాట ప్రియంబుల్ని. ఇక్కడ ఎగ్జామ్స్కి ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వాడిన టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రియంబుల్ ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా నుంచి లాస్ట్ గివ్ అవర్ సెల్స్ టు ద కాన్స్టిట్యూషన్ అనే వరకు మొత్తం డీటెయిల్గా గుర్తుండాలి, ఆర్డర్తో సహా గుర్తుండాలి. ఇదే ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనం పీపుల్ అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ యొక్క ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్ని అనమాట. అంటే ఇక్కడ వాడిన టెర్మినాలజీ చూసినట్లయితే సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ టెర్మినాలజీ ఒక్కో పదం మనం నీట్గా అర్థం ఎగ్జామ్స్లో అడగవచ్చు. సెక్యులర్ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి అని అడగవచ్చు. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం సావరెన్ అంటే ఏంటంటే ఇది నేచర్ అనమాట, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్. సావరెన్ అంటే ఏంటంటే మనకంటూ మనం లాస్ మేక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉండింది, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తూ వాళ్ళ లాస్ ప్రకారం మనం యాక్ట్ చేయాల్సి వచ్చిండేది. కానీ ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత మనకంటూ మనం లాస్ మేక్ చేసుకుంటాం. మన ఇండియాకు అనుకూలంగా మనం లాస్ మేక్ చేసుకుంటాం. మన ఇండియా వాళ్ళే అంతా చేస్తారు. వేరే కంట్రీ డామినెన్స్ అంటూ మన మీద ఏం లేదు. ఇది సావరెన్ అనమాట. నెక్స్ట్ సోషలిస్ట్ అంటే ఏంటంటే సోషలిస్ట్ అనేది ఒక మిక్స్డ్ ఎకానమీ టైప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళ యొక్క రోల్ 50% కానీ ఎంత పర్సెంట్ కానీ ఇద్దరూ కలిసి కంట్రీని డెవలప్ చేయడంలో కానీ గ్రోత్కి కానీ ఉంటారు. కాబట్టి ఇది సోషలిస్ట్ కంట్రీ అని అర్థం. నెక్స్ట్ సెక్యులర్ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఏ రిలీజన్ సరే మీరు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ జైన్ కానీ సిక్ కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ సంబంధం లేదు, ఎవరైనా ఇండియాలో ఉండొచ్చు అనేది సెక్యులర్ కంట్రీ అంటారు అనమాట. కొన్ని కంట్రీస్లో ఏదంటే డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, కానీ మన ఇండియా ఏంటంటే సెక్యులర్ కంట్రీ. నెక్స్ట్ చూసినట్లయితే డెమోక్రటిక్ అంటే పీపుల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి పీపుల్ వీళ్ళని ఎన్నుకుంటారు కాబట్టి ఎమ్మెల్యేస్ని, ఎంపీసీలు, రిప్రజెంటేటివ్స్ని వీళ్ళంతా ఏంటంటే డెమోక్రటిక్ అని అంటారు అనమాట. దీన్ని పీపుల్ యొక్క రోల్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే ఏంటంటే మన ప్రెసిడెంట్ హెడ్ అనమాట. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ మనం ఇండైరెక్ట్ ఎలక్షన్, మనం డైరెక్ట్గా ఓట్ చేయం, కానీ అతని ఎలక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఎన్నుకున్న ఎంపీ ఎమ్మెల్యేస్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఇండైరెక్ట్గా మనం పీపుల్ ఎన్నుకున్నట్లు ప్రెసిడెంట్ని. ఇది హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్లో చూసుకుంటే అది మోనార్క్ రూల్ అనమాట. అలాగా ఇది రిపబ్లిక్. ఈ వర్డ్స్ ఆర్డర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ వర్డ్ ఒక అర్థం మీకు అర్థమైంది అనమాట, ప్రతి ఒక్క వర్డ్ అర్థం, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్లయితే కిందవి ఇప్పుడు జస్టిస్ కానీ, లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఫ్రెటర్నిటీ కానీ, ఇవి కొంచెం మనం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. జస్టిస్ అంటే ఏంటంటే సోషల్గా గాను, పొలిటికల్ గాను, ఎకనామికల్ గాను జస్టిస్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్ అంటే ఏంటంటే మీకు రిలీజన్తో సంబంధం లేదు, డిస్క్రిమినేషన్ అంటూ ఏం ఉండదన్నమాట, అంతా ఒకటే అన్నట్టు మన ఇండియాలో. ఇప్పుడు ఎకానమీ అంటే ఇప్పుడు వెల్త్ బాగున్న వాళ్ళు, వెల్త్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అట్లా ఏం లే, అందరికీ ఈక్వల్గా ఉంటాయి ప్రివిలేజెస్ అనేది. అందువల్ల ఈ జస్టిస్ అనేది అందరికీ ఒకటే న్యాయంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పొలిటికల్గా ఇప్పుడు నేనన్నా పార్టిసిపేట్ చేయొచ్చు ఎలక్షన్స్లో, మీరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, పోయి నామినేషన్స్ చేయొచ్చు, మనం మన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ర్యాలీస్ చేసుకోవచ్చు, అలాగనమాట. ఎవరైనా చేసుకోవచ్చు, ఈక్వల్ అనమాట అంతా. నెక్స్ట్ లిబర్టీ అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విధంగా ఉండాలనుకుంటున్నాను, మీరు ఒక విధంగా ఉండాలి, వేరే వాళ్ళు వేరే విధంగా ఉంటారు. వాళ్ళ ఫ్రీడమ్ మనం ఆపడానికి ఏం లేదనమాట. వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పొచ్చు, వాళ్ళ యొక్క పొలిటికల్ ఐడియాస్ చెప్పొచ్చు, వాళ్ళ యొక్క బిలీఫ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, కానీ లాకి తగ్గట్టుగా చేయాలి అంతే. అంటే ఫ్రీడమ్ అనమాట. ఫ్రీడమ్ అంటే ఇక ఓన్ ఫ్రీడమ్, కానీ లాకి తగ్గట్టు మనం ఉండాలి, అదే మెయిన్ ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే ఈక్వాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీస్లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏ ఆపర్చునిటీస్ సరే ఈక్వల్ రోల్ ఉంటుందన్నమాట. ఉమెన్కి కానీ మెన్కి కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరికైనా సరే ఈక్వాలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏంటి ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్. ఇప్పుడు వేరే రిలీజియన్ సంబంధం ఏం లేకుండా వాళ్ళు అంతా ఒకటే విధంగా ఉండడం, ముందుకు వెళ్ళడం, అది విధంగా ఫ్రెటర్నిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనిటీగా ఇంటిగ్రిటీగా ఉండడం, డిఫరెన్సెస్ లేకుండా, గొడవలు ఏం జరగకుండా, ఇప్పుడు ఇజ్రాయిల్ ప్యాలెస్టైన్ ఎట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి అట్లా ఏం లేకుండా ఏంటంటే అంతా బ్రదర్హుడ్ లాగా ఉండాలన్నమాట. అది ఈ ప్రియంబుల్ మెయిన్ మనకు చెప్పేది అంతా ఇది టోటల్గా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్లో ఏంది, అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద 26th November 1940 ఇది మనం అడాప్ట్ చేసుకునేది, డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా ఈ ప్రియంబుల్ అనేది టోటల్ డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇంకా మన ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చూడాలంటే ప్రియంబుల్ అనేది 42nd Amendmentలో కొన్ని వర్డ్స్ యాడ్ చేశారు, సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనమాట. ఈ 3 వర్డ్స్ స్టార్టింగ్ లేవు, తర్వాత యాడ్ చేశారు. నెక్స్ట్ ప్రియంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదా అంటే ప్రియంబుల్ బేరుబారి యూనియన్లో ఏమో పార్ట్ కాదన్నారు. తర్వాత కేశవానంద భారతి కేసులో ఏమో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ద్వారా ఇది మనం అమెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు.
ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట. థ్యాంక్ యూ. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.